రియల్ ఎస్టేట్ బ్రోకర్ పై చేయి చేసుకున్నారు. మేడ్చల్ జిల్లాలోని పోచారంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పేదల భూములు కబ్జా చేశాడని అతనిపై దాడి చేసినట్లు తెలుస్తోంది. బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ ఓ రియల్ ఎస్టేట్ బ్రోకర్ పై చేయి చేసుకున్నారు. మేడ్చల్ జిల్లాలోని పోచారంలో ఈ ఘటన జరిగింది. పేదల భూములు కబ్జా చేశాడని అతనిపై దాడి చేసినట్లు తెలుస్తోంది. ఇక ఇదే ఘటనకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ నవీన్ ఫోన్ లైన్ అందిస్తారు. నవీన్, పోచారం మున్సిపాలిటీ పరిధిలో ఈటెల రాజేందర్ పర్యటించినటువంటి సందర్భంలో కొంత గందరగోళమైనటువంటి పరిస్థితులు నెలకొన్న ముఖ్యంగా పేదల భూములకు సంబంధించినటువంటి అంశాలపై ఈటెల రాజేందర్ తో పాటు బీజేపీకి చెందినటువంటి కొంతమంది నేతలందరూ కూడా ఆ పోచారం మున్సిపాలిటీ పరిధిలో కూడా పరిశీలన చేసేందుకు కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. అయితే అక్కడ ఉన్నటువంటి పేదల భూములని కొంతమంది బ్రోకర్లు ఈ విధంగా వాడుకొని వారిని తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పెడుతున్నారని చెప్పేసి కూడా ఈటెల రాజేందర్ ఆగ్రహం కూడా వ్యక్తం చేయడం జరిగింది. ప్రస్తుతం మనం స్క్రీన్ పైన ఉన్నటువంటి ఆ విజువల్స్ లో కూడా చూస్తున్నాము. ఈటెల రాజేందర్ నడుచుకుంటూ వెళ్తున్నటువంటి సమయంలో అక్కడ కొంతమంది అక్కడ ల్యాండ్ బ్రోకర్స్ ఉన్నటువంటి వారిపై మాట్లాడుతున్నటువంటి సందర్భంలో వారు రెక్లెస్ గా సమాధానం ఇవ్వడంతో ఒకసారిగా ఈటెల రాజేందర్ వారిపై చేయి చేసుకోవడం జరిగింది. వెంటనే ఈటెల రాజేందర్ వెంట ఉన్నటువంటి కార్యకర్తలు కూడా బ్రోకర్లపై కూడా దాడి చేసినటువంటి ఆ దృశ్యాలు కూడా మనకి స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే ఈటెల రాజేందర్ ముఖ్యంగా అనేక సందర్భాల్లో కొన్ని విషయాలు కూడా ప్రస్తావించడం జరిగింది. రాష్ట్రంలో పేదలకి బీజేపీ పార్టీ అండగా ఉంది, ప్రజల కోసం బీజేపీ పార్టీ పూర్తి స్థాయిలో వారి వైపే ఉంటామని చెప్పేసి కూడా ఈటెల రాజేందర్ కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ దాడి జరిగిన తర్వాత అతనిపై దాడి చేసిన తర్వాత ఈటెల రాజేందర్ మీడియాతో మాట్లాడడం జరిగింది. మీడియాతో మాట్లాడుతూ కొన్ని అంశాలు కూడా ప్రస్తావించారు. ఇటు బీజేపీ తాటాకు చెప్పులకి ఎట్టి పరిస్థితుల్లో భయపడదు, అధికారులు బ్రోకర్లు కుమ్మకవుతున్నారు, ఈ విధంగా అధికారులు వ్యవహరిస్తే సరికాదని చెప్పేసి కూడా ఈటెల రాజేందర్ వారికి వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే 1985లో నారాపల్లితో పాటు కొర్రెముల్ గ్రామంలో ఉన్నటువంటి పేదవారు కంచెలు జంగల్ భూములు కొనుక్కొని వారు అక్కడ ఇల్లు కూడా కట్టుకోవడం జరిగింది. ఇల్లు కట్టుకొని ఉన్నారు. కొంతమంది అక్కడ ఉన్నటువంటి జాగాను కొనుక్కున్నారు, కానీ వాటిని కబ్జా చేసేందుకు కొంతమంది రియల్ ఎస్టేట్ బ్రోకర్ కూడా ఈ విధంగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి ఇది ఖచ్చితంగా వారిపై చర్యలు కూడా తీసుకోవాలని చెప్పేసి కూడా ఈటెల రాజేందర్ తెలపడం జరిగింది. దాంతో పాటు ఇటు రెవెన్యూ శాఖ సంబంధించినటువంటి అధికారులతో పాటు కలెక్టర్ కి, సిపికి, దాంతో పాటు సీఎం కి కూడా ఇక్కడ ఉన్నటువంటి వివరాలతో తాను ఉత్తరం కూడా రాస్తాను, ఖచ్చితంగా ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులు, ఇక్కడ ఉన్నటువంటి వారు దొంగ కాగితాలతో సృష్టించి ఈ విధంగా ఇబ్బందులు పెడుతున్నారని చెప్పేసి కూడా ఈటెల రాజేందర్ తీవ్ర స్థాయిలో విమర్శ కూడా వ్యక్తం చేయడం జరిగింది. ఖచ్చితంగా రెవెన్యూ శాఖ అధికారులు వారు స్పందించాలి, ఖచ్చితంగా వారు యాక్టివ్ గా ఉండాలి. ఇటువంటి ఎవరైతే బ్రోకర్స్ ఉన్నారో వారి చేతులతో కలిపి ఈ విధంగా దొంగ కాగితాలు సృష్టించకూడదు అని చెప్పేసి కూడా ఈటెల రాజేందర్ కూడా వాపోయినటువంటి పరిస్థితి నెలకొంది. ప్రస్తుతానికి మేడ్చల్ జిల్లాలో ఉన్నటువంటి పోచారంలో ఇంకా ఈటెల రాజేందర్ ఈ యొక్క పర్యటన కూడా చేపట్టడం జరుగుతుంది. ఖచ్చితంగా పేదల వెంట ఎక్కడైనా సరే ఏ సమస్య వచ్చినా కూడా పేదల కోసం బీజేపీ ఉంటుంది. బీజేపీతో పాటు నేనుతో పాటు నాతో ఉన్నటువంటి కార్యకర్తలు కూడా విన్నట్టు మీతో ఉంటారని చెప్పేసి కూడా ఈటెల రాజేందర్ చెప్పడం జరిగింది. నవీన్, ఏదైతే స్థలం కబ్జాకు గురైంది అంటున్నారో వారు ఏ బాధితులు ఎవరైనా మాట్లాడారా? దీనికి సంబంధించి రెవెన్యూ అధికారులు ఏమైనా స్పందించారా ఇప్పటి వరకు? అంటే ప్రస్తుతానికి రెవెన్యూ శాఖ అధికారులు కూడా ఆ సమయంలో అక్కడనే ఉండడం జరిగింది. అంటే రెవెన్యూ శాఖ అక్కడ ఏదైతే అక్కడ ఉన్నటువంటి భూమిని సాఫ్ చేస్తున్నటువంటి సమయంలో కొంతమంది బ్రోకర్లు కూడా వచ్చి అక్కడ అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేశారని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కూడా చెప్పడం జరుగుతుంది. దాంతోపాటు ఇదైతే ఏకశిలకు సంబంధించినటువంటి ప్రాంతం, అంటే ఏకశిల నగర్, ఇది పోచారం మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ఏకశిల నగర్. ఈ ఏకశిల నగర్ కి ఉదయమే ఈటెల రాజేందర్ కూడా అక్కడికి చేరుకున్నారు. అక్కడ ఉన్నటువంటి వారి కోసం మేము ఖచ్చితంగా
ఉంటాము, అండగా ఉంటామని చెప్పేసి కూడా ఈటెలు కూడా చెప్పడం జరిగింది. వీరి అందరిపై కూడా ఇప్పటికే సీఎం కార్యాలయం కూడా ఒక లేఖను కూడా పంపించేందుకు కూడా సిద్ధం చేస్తున్నారు. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు, పేదలు తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే రియల్ ఎస్టేట్ కావచ్చు, రియల్టర్లు చేస్తున్నటువంటి మోసాలు, ఇటు పేదల భూములు కబ్జా చేసేందుకు కూడా చాలా వరకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. చాలా ప్రాంతాల్లో వెలుగులోకి కూడా రావట్లేదు. వెలుగులో వచ్చినప్పుడు కూడా అధికారులు పట్టించుకోవట్లేదు అని చెప్పేసి కూడా ఇటు ఈటెల రాజేందర్ ఈ అంశాన్ని కూడా ప్రస్తావించడం జరిగింది. కాబట్టి ఈటెల రాజేందర్ ప్రస్తుతానికి అక్కడనే మీడియాతో కూడా మాట్లాడడం జరిగింది. ఆ మీడియాతో మాట్లాడి ఈ అన్ని అంశాలు ఏదైతే పోచారం మున్సిపాలిటీ కాదు, హైదరాబాద్ లో ఉన్నటువంటి అనేక మున్సిపాలిటీ ప్రాంతాల్లో బీజేపీ నేతలు కూడా పర్యటిస్తారు. కబ్జాలు జరిగినటువంటి ప్రాంతాల్లో పేదలకి పూర్తి స్థాయిలో అండగా మేము ఉంటాము. కేవలం ఇటు తెలంగాణ వ్యాప్తంగా కూడా బీజేపీ కార్యకర్తలు మీ అందరికీ అండగా ఉంటారు. ఒకవేళ ఏ సమస్య వచ్చినా కానీ రియల్ ఎస్టేట్ అక్కడ ఉన్నటువంటి బ్రోకర్స్ కావచ్చు, ఇతర వ్యక్తులు, రియల్టర్ సంబంధించినటువంటి వ్యక్తులతో ఏమైనా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా వారికి ఫిర్యాదు చేయాలని చెప్పేసి కూడా ఈటెల రాజేందర్ తెలపడం జరిగింది. రైట్ నవీన్, థ్యాంక్ యూ. బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ ఓ రియల్ ఎస్టేట్ బ్రోకర్ పై చేయి చేసుకున్నారు. మేడ్చల్ జిల్లాలోని పోచారంలో ఈ ఘటన జరిగింది. పేదల భూములు కబ్జా చేశాడని అతనిపై దాడి చేసినట్లుగా తెలుస్తోంది. చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు, చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఆనాడు భూములు కొనుక్కొని ఇల్లు కట్టుకుంటున్న సందర్భంలో మళ్ళీ మాకు వేరే రిజిస్ట్రేషన్ ఉందని చెప్పి దొంగ డాక్యుమెంట్స్ సృష్టించుకొని పోలీసులను మేనేజ్ చేసుకొని రెవెన్యూ అధికారులను మేనేజ్ చేసుకొని పేదలు కట్టుకునేటువంటి ఇళ్ల మీద దౌర్జన్యం చేస్తున్నారు. మొన్న ఆరుంధతి నగర్లో, బాలాజీ నగర్, జవహర్ నగర్లో ఇట్లే చేస్తే మేము పోయొచ్చినాం. పేదలు వాళ్ళు 40 గజాలు 60 గజాలలో ఇల్లు కట్టుకునేటువంటి పేదలు వాళ్ళు 40,000 50,000 జమ చేసుకొని ఒక రేకుల షెడ్ వేసుకుంటే
కూలగొట్టిపోతున్నారు. 50,000 రూపాయల నుంచి 2 లక్షల రూపాయలు ఇస్తే తప్ప పేదలు ఆ రేకుల షెడ్లు వేసుకునే పరిస్థితి లేదు. దాని మీద నేను రెవెన్యూ మంత్రి గారితో మాట్లాడినా, కలెక్టర్ గారితో మాట్లాడినా, సిపి గారితో కూడా మాట్లాడినా. నేను 6 నెలలు అవుతుంది భారతీయ జనతా పార్టీ ఎంపీకి ఇక్కడ పిలిచి. 6 నెలల నుంచి ప్రతి నిత్యం కూల్చివేతల బాధలు తప్ప పేదల కిరాయి గుండాలు లిక్కర్ సీసాలు తెచ్చుకొని తాకుండా మన దౌర్జన్యం చేస్తున్నారు. ఎటుపోతుంది సారు ఇది? ఇంత పెద్ద విశ్వనగరం అని చెప్తా ఉన్నారు, ఇంత గొప్ప పోలీసు అని చెప్తా ఉన్నారు, పేదల ప్రాణాలకు రక్షణ లేకుండా పోతుందని చెప్పి కన్నీళ్ళు పెడతా ఉన్నారు. నిన్న నా దగ్గరికి ఏకశిలా నగర కాలనీ వాసులు వచ్చింది. 1985 ఇవాళ కాదు, నిన్న కాదు, 1985 ఆనాడు ఇక్కడ ఎకరం 10,000 రూపాయలు 5,000 రూపాయలకి ఎకరం ఉండే. ఇక్కడ ఆనాడు రియల్ ఎస్టేట్ వాళ్ళు ప్లాట్ చేస్తే కొనుక్కున్నారు. వాళ్ళు అందరూ కూడా రెవెన్యూ ఉద్యోగులు ఉన్నారు, ఇలా పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు, రిజిస్ట్రేషన్ ఆఫీస్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు. ఇలా 32 డిపార్ట్మెంట్లలో పనిచేసేటువంటి ఆనాటి చిన్న ఉద్యోగులు ఇక్కడ జాగాలు కొనుక్కున్నారు. ఇవాళ ఆ జాగలు ఇక్కడ ఇల్లు కట్టుకుందామంటే ఆనాడు దొంగల భయం కాబట్టి, రాళ్ళు రప్పలున్న గుట్టల భూములు కాబట్టి, చెట్లు కంచెలున్న భూములు కాబట్టి సెక్యూరిటీ భయపడి ఆనాడు కట్టుకోలేదు. మెల్లమెల్లగా జాగల ఖరీదు పెరుగుతున్నప్పుడు, వాళ్ళకు 4 పైసలు జమ అవుతున్నప్పుడు ఇల్లు కట్టుకునే ప్రయత్నం చేసి ఇల్లు కట్టుకున్నారు.